మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణలో మే నెలలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులతో పాటు దాదాపు 4,000కు పైగా మీడియా సంస్థల ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. వీసాలు, పాస్పోర్ట్ అంశాలతో పాటు ఇతర అంశాలపైన సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఈ కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమ్మిట్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులపై జయశంకర్ తో చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మరి ఆయన కొద్దిసేపటి క్రితమే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మే నెలలో ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ ను పోటీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రతినిధులతో పాటు రాష్ట్రానికి దాదాపుగా 4,000కు పైగా మీడియా సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. వీసాలు, పాస్పోర్ట్లు అంశాలతో పాటు ఇతర అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అలాగే వాళ్ళకి ఏర్పాట్లు చేయడమే కానీ మరి ప్రపంచ వ్యాప్తంగా అందరూ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలా ఏర్పాటు చేయాలన్న ప్లానింగ్ పై చర్చిస్తున్నారు. ఇక గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇంటర్నేషనల్ ఈ కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమ్మిట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించినట్లు సమాచారం. మరి మే నెలలో ఏప్రిల్ మేలో 2 రోజుల పాటు జరిగే సదస్సుకు విదేశీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శాఖ అనుమతులు కూడా అవసరం ఉంటుంది. మరి ఈ అంశంపై కూడా రేవంత్ రెడ్డి జయశంకర్ తో చర్చిస్తున్నారు. మరి అన్ని రకాల అంతర్జాతీయ సదస్సులకు ఏప్రిల్ మే నెల హైదరాబాద్ వేదిక కానుంది. మరి ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా దేశ గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా అద్భుతమైన రీతిలో ఇక్కడ పోటీలు నిర్వహించాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ రోజు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా అంశాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి రేవంత్ ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలి, అన్నిటిపై కూడా అన్నిటికీ సంబంధించి కూడా చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ.